నల్గొండ పట్టణం చుట్టూ నిర్మాణమవుతున్న బైపాస్ రోడ్డులో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. మీడియాలో ఎన్ని కథనాలు వచ్చినా నిబంధనలకు పాత్రవేయడం యథేచ్ఛగా జరుగుతుంది. అయినా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పైగా పనులు పక్కాగా సాగుతున్నాయంటూ వెనకేసుకొస్తున్నారు. 516 కోట్ల ప్రజాధనంతో సాగుతున్న పనుల్లో నాణ్యత లోపించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు నాణ్యతపై సాక్షి టీవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిద్రమత్తు వీడలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి అందిస్తారు. నల్గొండ చుట్టూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 100 కోట్లు 1000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్తున్నారు. వాస్తవం కూడా పనులు అయితే ప్రారంభమయ్యాయి. కానీ ఆ పనులలో నాణ్యత ఉందా లేదా అనేది కూడా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది పర్యవేక్షించాల్సినటువంటి శాఖలు అయితే నిద్రమత్తులో ఉన్నటువంటి నేపథ్యంలోనే మొత్తం పూర్తిగా నాణ్యత లోపించి వర్కులు నడుస్తున్నాయి. మనము వారం రోజుల క్రితమే నల్గొండ చుట్టూతా నల్గొండకు మణిహారంగా నిర్మితమవుతున్నటువంటి బైపాస్కు సంబంధించినటువంటి నిర్మాణ పనుల్లో డొల్లగా సాగుతున్నాయి, నాణ్యత లేకుండా సాగుతున్నాయి, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయని చెప్పేసి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా కనీసం అధికారుల్లో చలనం లేదు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ విచ్చలవిడిగా ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ కూడా ప్రస్తుతం అయితే అదే రకమైనటువంటి నిబంధనలకు తూట్లు పొడుస్తూ కూడా ఇంకా నిర్మాణ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రోడ్డు నిర్మాణం సాగేటువంటి సమయంలో ఎక్కడైతే నల్లరేగడి కావచ్చు, ఒండు మట్టి కావచ్చు, ఎర్రమట్టి లేనటువంటి ప్రాంతంలో అంటే నల్లరేగడి, ఒండు మిగిలినటువంటి చౌడు ఉన్నటువంటి భూముల నుంచి రోడ్డు వెళ్తున్నటువంటి క్రమంలోనే మీటరు లోతు ఆ మట్టి తొలగించిన తర్వాత గ్రావెల్ అంటే ఎర్రమట్టిని తీసుకొచ్చి ఆ ఎర్రమట్టిని నింపిన తర్వాత దాని మీద కంకర పోసి ఆ తర్వాత తారు పోయాలని చెప్పేసి కూడా నిబంధనలు చెప్తున్నాయి. కానీ ఎక్కడ కూడా మనం ఉన్నటువంటి ప్రాంతంలో మనం వారం రోజుల క్రితం నిర్వహించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో పూర్తిగా నల్లరేగడి ఉంది. మొత్తం 14 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రోడ్డు నిర్మాణం సాగుతున్నటువంటి నేపథ్యంలోనే 516 కోట్ల రూపాయలు దీనికి వెచ్చిస్తున్నారు. కింద నల్లమట్టి ఉన్నటువంటి ప్రాంతంలో ఆ మట్టిని తొలగించి ఎర్రమట్టితోటి నింపాల్సి ఉన్నప్పుడు కూడా మనం చూసుకోవచ్చు ఏ రకమైనటువంటి మట్టితోటి ఈ రోడ్డు నిర్మాణం సాగుతుందో ఒకసారి చూసుకోవచ్చు. పూర్తిగా ఇది శుద్ధ పెద్ద పెద్ద ఈ బండరాళ్ళు ఉన్నాయి. ఈ బండరాళ్ళ విషయం మరొకసారి మాట్లాడదాం, మనం తర్వాత మాట్లాడదాం. ఈ బండరాళ్ళు పూర్తిగా శుద్ధ మట్టి అంటే మనం ఇంటి ముందు ముగ్గేసేటువంటి మట్టి ఏదైతే ఉందో ఆ మట్టితోటి మట్టిని తీసుకొచ్చి ఇక్కడ ఫిల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద నల్లటి మట్టిని పోస్తున్నది. ఈ నల్ల మట్టి ఏంటంటే నల్ల మొరం అని చెప్పేసి ఇక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు చెప్తున్నారు. కానీ ఈ మట్టిని పోస్తే దీని విధంగా హెవీ వెహికల్స్ వెళ్తే ఖచ్చితంగా గుంతలు పడి రోడ్డు వేసినటువంటి 4 రోజులకే గుంతలమయంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పర్యవేక్షించాల్సినటువంటి అధికారులు అయితే కనీసం మచ్చు కూడా కనిపించినటువంటి నేపథ్యంలోనే సాయిల్ టెస్ట్కు సంబంధించి ఏదైతే 10 పాయింట్లు వచ్చిందని చెప్తున్నారో సాయిల్ టెస్ట్కు సంబంధించినటువంటి లెటర్ మాకు ఒకసారి చూపించాలంటే ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టం కింద అప్లికేషన్ పెట్టుకుంటే నెల రోజుల తర్వాత మీకు లెటర్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. నెల రోజుల్లోపు దీని మీద మట్టి పోయడం అవుతుంది, కంకర పోయడం అవుతుంది. ఆ తర్వాత ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా పనులు సాగుతున్నటువంటి ప్రాంతంలో తార్ రోడ్డు కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, మనము వారం రోజుల క్రితం తొలి దశలో వర్క్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే మట్టు చదును చేసి ఆ తర్వాత కంకర పోసేటువంటి పరిస్థితి ఉంది. అంటే నెల రోజుల తర్వాత ఎక్కడైతే నల్లరేగడి ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నటువంటి పనుల ప్రాంతంలో తార్ రోడ్డు పోసి అధికారులు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ నిబంధనలకు సక్రమంగానే జరిగినాయి, పనులు సక్రమంగానే జరిగినాయి, నిబంధనలకు అనుగుణంగానే పనులు జరిగాయని చెప్పేసి కూడా రిపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి R&B రోడ్లు భవనాల శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా పనిచేస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలోనే ఈ స్థాయిలో నిబంధనలకు తూట్లు పొడిచేలాగా రోడ్డు నిర్మాణ పనులు సాగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న తలెత్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికైనా కదలాల్సినటువంటి అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి 516 కోట్లకు సంబంధించినటువంటి వర్క్ విషయంలో ఖచ్చితంగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిబంధనలకు తూట్లు పొడుస్తూ కూడా వ్యవహరిస్తున్నటువంటి కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.